బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. బెంగళూరులో దారుణంగా 39 ఏళ్ల వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. చంపింది ఎవరో కాదు, తన చిన్నప్పటి స్నేహితుడు. స్నేహితుడు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియురాలి మోజులో చిన్నప్పటి స్నేహితుడిని చంపేశాడు. పోలీసులు చెప్పిన ప్రకారం విజయ్ కుమార్ అండ్ ధనంజయ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. తను రియల్ ఎస్టేట్ జాబ్ అంటే దాంట్లో లావాదేవీలు చూసుకుంటూ ఉండేవాళ్ళు. తన విజయ్ కుమార్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ధనంజయ్ ప్రియురాలతో తప్ప ఎక్కడ ఉండలేను, ఆశ కూడా ప్రియుడితో తప్ప ఎక్కడ సుఖంగా ఉండలేను అని ఆలోచించుకొని ఆశ ధనంజయ్ కలిసి విజయ్ని అతి దారుణంగా చంపేశారు. మరి తన చిన్నప్పుడు స్నేహితుడిని చంపడానికి కారణం ఏంటంటే అక్రమ సంబంధం, కేవలం అక్రమ సంబంధం. అంటే మనం చూస్తున్నాం అక్రమ సంబంధాల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడం కానీ, ఫ్యామిలీస్ ని ఇలా చంపేయడం కానీ చూస్తున్నాను. మరి చిన్నప్పుడు స్నేహితుడిని అంత ప్రేమగా ఉంటూ స్నేహితులు అంటే ఆ ప్రాణాలు ఇచ్చుకుంటారు, కానీ ప్రాణాలు తీసేంత వరకు వచ్చింది అక్రమ సంబంధం, కేవలం అక్రమ సంబంధం. బెంగళూరు జరిగిన సంఘటన బయటకు వచ్చింది. మరి ఇవన్నీ పోలీసులు విచారణ చూస్తే ఆశనే స్కెచ్ చేసి పెద్ద స్కెచ్ తో ధనంజయ్ ఆశ కలిసి విజయ్ని ఇంటికి వస్తున్న దారిలో సాయంత్రం వేళలో ధనంజయ్ చంపేయడం జరిగింది. ధనంజయ్ చంపేసి పరారిలో ఉన్నాడు. ఆశని అంటే తన శవం దొరికినప్పుడు, మృతదేహం దొరికినప్పుడు విచారణ చేసినప్పుడు పోలీసులు ఆశ చంపినట్టు, ఆశతో పాటు ధనంజయ్ ఉన్నట్టు ఆశాని కస్టడీలో తీసుకొని ధనంజయ్ పట్టుకునే పరిస్థితి తన పరాగలో ఉన్నట్టు చెప్పిన ఎందుకు చంపేసినప్పుడు ప్రశ్నించినప్పుడు ఆశని ఇవన్నీ చెప్పడం జరిగింది. నా ప్రియుడితో ఉండడం కోసం నేను విజయాన్ని చంపేశాను, నా భర్తను అని చెప్పడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే ఇది! భర్త ప్రియుడితో ఉండడం కోసం భర్తను చంపేయడం ఏంటండి? 39 ఏళ్ళు వేస్తున్నా చాలా చక్కగా చూసుకున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యన సంబంధం ఉందని తెలిసిన విజయ్ ఇద్దరు స్నేహం పొడవకూడదు, ఇటు భార్య కూడా ఇబ్బంది పడకూడదని చేసే తప్పైనా కూడా అర్థం చేసుకుని సొంతిల్లు వదిలేసి మరి తను అద్దె గదికి వచ్చి అద్దె ఉంటూ ఒక రెంట్ హోమ్ లో ఉంటూ కాపురాన్ని ఇక్కడ ఉండే చక్కగా ఉంటుంది, భార్య మారుతుందనే ఒక విషయంతో విజయ్ ఆలోచించి వేరే ఏరియాకి వచ్చి ఉండటం జరిగింది. వచ్చినప్పుడు కూడా వీరిద్దరు అక్రమ సంబంధాలు ఫ్రెండ్ది తన భార్యది ఆగడం జరగలేదు. అప్పటికి వీళ్ళు ఇంకేమన్నా విజయ్ ఏమైనా చేస్తారేమనుకొని ముందుగా వీళ్ళే స్కెచ్ చేసుకొని భార్య ఆశ అండ్ ధనంజయ్ స్కెచ్ చేసుకొని ఇద్దరు కలిసి విజయ్ని చంపేశారు. ఎంత మంచి వ్యక్తి! స్నేహితుడు ఎలా చేస్తాడని తెలిసి కూడా, భార్య ఎలా చేస్తాడని తెలిసి కూడా ఏ రోజు ఒక మాట అనకుండా ఇలా జరుగుతుందని చెప్పి ఇలా అవ్వకూడదనే రెంట్ హౌస్కి వచ్చి మరి ఫ్రెండ్ మంచిగా ఉండాలి, ఇద్దరు స్నేహం విడిపోకూడదు అండ్ భార్యతో కలిసి ఉన్న ఒక వ్యక్తిత్వం ఆలోచించి మరి ఇలా చేయడం అనేది తప్ప, విజయ్ చేసిన తప్ప అనుకోవచ్చు. మనం ఎంత మంచిగా ఆలోచించి ఫ్రెండ్షిప్ కోరుకోవాలి, ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ ఎవరండి? ఇప్పుడున్న అంశాలు మనం చూస్తామంటే, ఇప్పుడున్న సొసైటీ మనం చూస్తామంటే కేవలం ఫ్రెండ్స్కి ఇచ్చే వాల్యూ ఎక్కడే. కానీ అదే ఫ్రెండ్, ప్రాణాలు కాపాడే ఫ్రెండ్ ప్రాణాలు తీసేసాడు కేవలం అక్రమ సంబంధాల వల్లనే. చూసుకుంటే అంత అక్రమ సంబంధాలకి అంత ఇమిడిపోతున్నారు ఇప్పుడున్న సొసైటీ. మరి ఇప్పుడున్న కల్చర్ ఏందో అర్థం కాని పరిస్థితి. పల్లెటూరులో అంతే ఉంది, సిటీలో అంతే ఉంది, వేరే సిటీలో అంతే ఉంది. మన కల్చర్ అని ఎక్కడ చెప్పుకుంటాం? కల్చర్ అంటే సిటీలో ఉంటాయి, మరి పల్లెటూరులో ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు. ఎన్ని 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 చూసినా భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, లేదా భార్య పిల్లలను చంపారు, లేకపోతే పిల్లగాలను చంపారని, ఇవి అసలు వయసుకి సంబంధం లేని అక్రమ సంబంధాలు. కేవలం వయసుకి లేని వీళ్ళకి హద్దు పొద్దు అంటే వీళ్ళకి ఎలాంటి భయం లేకుండా జరుగుతుంది. ఇది మరి ఇంకెప్పుడు కాగిపోతాయి అనేది అసలు చర్చించిన వీళ్ళు ఎవరు చూసినా భయం వేస్తుంది. పెళ్లి చేసుకున్న వ్యక్తులు కూడా భయం వేస్తుంది. అరే మనం చంపేసిన అక్రమ సంబంధాలు పడతాం. పెళ్లి కాకముందు మంచుకున్నా, పెళ్ళిన తర్వాత ఎవరు పరిచయమైన అక్రమ సంబంధాలు ఇవన్నీ పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ కేవలం ఇప్పుడు ఇవన్నీ పాటు దగ్గరగా 1000 మంది పైగా భార్యలు చంపేశారు భర్తలు. మరి ఎలాంటి సొసైటీలో మనం ఇంకా ఉన్నాం, ఇంకా జరుగుతుంది. ఈ సొసైటీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనే దాని మీద మరి ఇన్ని కేసులు వాళ్ళ మీద చంపుతున్నారు, దొరుకుతున్నారు, కేసులు అవుతుంది వాళ్ళ మీద. ఇన్ని జరుగుతున్నా కూడా మరి బుద్ధి జ్ఞానం లేకుండా ఎలా తయారవుతున్నారంటే చెప్పుకోవడానికి సిగ్గుచేటుగానే అట్లుంది. ఏం చేద్దాం మరి? ఇలా పెళ్లి చేసుకున్న వ్యక్తులకు కూడా చాలా భయం వేస్తున్నట్టుగా చెప్తున్నాను. సో మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియదు. థ్యాంక్ యూ.